జగన్మాత మీనాక్షి వెలిసిన క్షేత్రం తమిళనాడులోని మదురై. లయకారకుడైన పరమేశ్వరుడు సురందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని ఉన్నారు. మీనాక్షి సురందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రం ఇది. ద్రవిడ వాంగ్మయానికి వేల సంవత్సరాల నుంచి మదురై క్షేత్రం కేంద్రంగా ఉంది. వేగై నది తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ చరిత్రపై NSN భక్తి ఛానల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తమిళనాడులోని మీనాక్షి ఆలయానికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. కాగా మీనాక్షి అమ్మవారి ఆలయం 2500 ఏళ్ల క్రితమే నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తోంది. అద్భుతమైన శిల్ప చిత్రకళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచే ప్రస్తావిస్తున్నారు. మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకి వచ్చింది. ఆమెను పెళ్లాడడానికి శివుడు సురందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాక నైవాల్ పెరుమాల్ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా చిత్తరై తిరువల వేడుకగా నిర్వహిస్తున్నారు. శైవతత్వ శాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబదార్ ఈ ఆలయం గురించి 7వ శతాబ్దంలో పేర్కొన్నాడు. అనంతరం ఖిల్జీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్ కపూర్ దీన్ని కూల్చివేయించినట్లు చెప్తారు. దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి. 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయకరాజు విశ్వనాథ నాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయకరాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు. ఈ ఆలయం నలుదిక్కులా 4 ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనబడుతోంది. సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13, 14వ శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలున్నాయి. గుడి సాంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మి మండపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. చూపరులను కట్టిపడేసే మరో అద్భుత నిర్మాణం స్వర్ణ కమల తటాకం. ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కళ్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి. వేయి స్తంభాల మండపం ఇక్కడ చెప్పుకోదగినది. ఈ మండపాన్ని తిరునర్వేలిలోని పురాతన నెల్లయ్యార్ దేవాలయం నమూనాలో నిర్మించారు. చెప్పుకోవడానికి 1000 స్తంభాలు అంటున్నా ఇక్కడ చెక్కినవి మొత్తం 985 మాత్రమే. దీన్ని భారతీయ పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్నారు. విశ్వనాథ నాయకుడి ప్రధానమంత్రి అరియనాథ మొదలయ్యార్ దీన్ని కట్టించారు. ప్రవేశ ద్వారానికి ఒక వైపున పంచకళ్యాణిపై కూర్చున్న ఈయన విగ్రహం దర్శనమిస్తోంది. ఈ మంటపానికి వెలుపన పశ్చిమాన ఉన్న స్తంభాలను తాకినప్పుడు ప్రతి స్తంభం ఒక ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తోంది. దీనికి దక్షిణాన ఉన్న కళ్యాణ మండపంలో ఏప్రిల్ నెలలో శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. మీనాక్షి తిరు కళ్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి కళ్యాణం లాగే అవని మూలోత్సవం ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేశారు. ఆ వేడుక జరిగేటప్పుడు భక్తులకు ఆయన మహిమలను వర్ణిస్తారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని మదురై నగరంలో ఈ ఆలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మదురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి ఇక్కడికి 7 గంటల ప్రయాణం. చెన్నై, మదురై మధ్య వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు నడుస్తోంది. మదురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచి, బెంగుళూరు, కోయంబత్తూరు నుంచి రోజు విమాన సర్వీసులున్నాయి. మదురైకి దేశంలోని ప్రధాన కేంద్రాల నుంచి రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి.